హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ టిఫిన్ బాక్స్ ఛానల్. మన వ్యూయర్స్ అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండగంటేనే ప్రతి ఇంటి ముంగిట రంగురంగుల హరివిల్లులతో అలంకరించుకొని చక్కగా నూతన వస్త్రాలను ధరించి ఆనందోత్సాహాలతో పండుగని జరుపుకుంటూ కమ్మని పసందైన పిండి వంటలు చేసుకొని మరీ ఆరగిస్తుంది. మరి ఈ పిండి వంటలలో రకరకాల పిండి వంటలను చేసుకొని ఆస్వాదిస్తాం. ఈరోజు మన వీడియోలో ఎంతో ఈజీగా చేసుకునే పిండి వంట, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడి తినే కారబూందీ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని ఉంచుకొని నూనె వేడెక్కే వరకు వేచి ఉండాలి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత చిల్లులు గిన్నెను తీసుకొని ముందుగా మనం జారుడుగా కలిపి పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ చేతితో గాని గరిటెతో గాని వీడియోలో చూపించిన విధంగా బూందీని వేసుకోవాలి. ఈ విధంగా చిల్లుల గిన్నెతో బూందీని వేసేప్పుడు మన చేతులకి నూనె ఆవిరి తగలకుండా జాగ్రత్త వహించండి. బూందీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చిల్లుల గెరిటితో గాని స్టెయినర్తో గాని ఆయిల్ను వడకట్టి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బూందీగా వేసుకొని నూనెను వడకట్టి గిన్నెలో వేసుకొని కాసేపు ఆరనివ్వాలి.
ఇప్పుడు ఇదే నూనెలో వేరుశెనగ గుళ్ళని, కొద్దిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలని, కరివేపాకు రెమ్మలని ఒక చిల్లులు గెరిటలో వేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి డైరెక్ట్గా నూనెలో మాత్రం వేయకూడదు. ఇప్పుడు ముందుగా సిద్ధంగా చేసి పెట్టుకున్న బూందీలోకి మిగిలిన 10% సాల్ట్ని వేసుకొని, కొద్దిగా కారం, రుచికి సరిపడా కారం వేసుకొని, మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకులని కూడా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కరకరలాడే కారబూందీ రెడీ అయింది. ఈ కారబూందీని గాలి చొరపడకుండా ఓ బాక్సులో మూత పెట్టి నిల్వ చేసుకుంటే 10 రోజుల వరకు తాజాగా ఇదే విధంగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.